శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా భగవద్గీత వివిధ అధ్యాయాల్లో ఉండేటటువంటి సారాన్ని గ్రోలుతూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్కారాలు. ఈ రోజున మనం క్షేత్రజ్ఞ విభాగ యోగంలో పరమాత్మ ఏం చెప్పాడో చూద్దాం. మొదటి 7 శ్లోకాల్లో శరీరము ఆత్మల యొక్క స్వరూప వివరణ చేశాడు. 8 నుంచి 12వ శ్లోకం వరకు భగవంతుని గురించి తెలుసుకోవడం, అలాగే దానికి కావలసినటువంటి జ్ఞాన గుణాలన్నీ చెప్పాడు. 13 నుంచి 18వ శ్లోకం వరకు భగవంతుడి యొక్క తత్వాన్ని గురించి తెలుసుకోవటం చెప్పాడు. 19 నుంచి 35వ శ్లోకం వరకు ప్రకృతి పురుషుల యొక్క వర్ణన అంతా ఉంటుంది. ఇక్కడ క్షేత్రము అంటే శరీరం, క్షేత్రజ్ఞుడు అంటే ఆ శరీరంలో ఉండేటటువంటి ఆత్మ. నిజానికి ఆత్మ మాత్రమే సత్యం, శరీరం అనేది సత్యం కాదు. దాని పేరే శరీరం. శీర్యతే ఇది శరీరం కదా. అంటే ఎటువంటి ప్రాధాన్యం లేనిది శరీరానికి. కానీ ప్రతి జీవుడు కూడా ప్రధానమైనటువంటి ఆత్మ విచారం చెయ్యకుండానే ఉంటూ ఉంటాడు. అంటే శరీరమే నేను అనుకుంటూ ఉంటాడు, శరీర భ్రాంతితో ఉంటాడు. బాల్యం, యవ్వనం, ముసలితనం మొదలైనటువంటి వికారాలను పొందడం, ఆ తర్వాత నశించటం, ఇవన్నీ కలిగింది మన శరీరం, పాంచభౌతికమైన శరీరం. ఇటువంటి శరీర సంబంధమైనటువంటి సుఖాలకి మనం ఏం చేస్తుంటాము? అధికంగా ప్రాధాన్యత ఇస్తాం. దీనికి మేకప్ వేస్తాం, దీనికి మంచి డ్రెస్సులు వేస్తాం, మంచి బూట్లు దొరుకుతాం. అంటే అక్కర్లేని ప్రాధాన్యం అంతా ఇచ్చి ఆత్మతత్వాన్ని, పరమాత్మతత్వాన్ని మానవుడు సక్రమంగా తెలుసుకోలేకపోతున్నాడు అని ఈ అధ్యాయంలో ప్రధానంగా పరమాత్మ చెప్పాడు. అంటే దేహమే నీవు అనుకోవద్దురా, ఆత్మ నీవు అని తెలుసుకోమంటుంది. సాధారణంగా క్షేత్రం అంటే పొలం అని కూడా అర్థం, భూమి అని. పంట పండించుకోవటానికి, ఫలాలను పొందటానికి ఆధారం ఏంటి? మనకి భూమే. అట్లాగే జీవుడు కూడా తన హృదయంలో జ్ఞానాన్ని పొందటానికి, తద్వారా మోక్షం అనే గొప్ప ఫలాన్ని పొందటానికి ఈ శరీరం అనే పొలం ఆధారం. ఇది శరీరమాధ్యం ఖలు ధర్మ సాధనం అని కదా మనకి ఉపనిషత్ వాక్యాలు చెప్పింది. శరీరం అనేది ఒకటి ఉంటేనే మనం ధర్మ సాధన చేయటానికి అవకాశం ఉంటుంది. అయితే శరీరంలో జీవుడు ఒక సాక్షిలాగా ఉంటాడు. సుఖదుఖాలకి ఏమి ఉండవు ఆయనకి, నాశనము లేనటువంటి వాడు. అయితే ప్రజ్ఞావంతుడిగా వెలుగుతూ ఉంటాడు ఆ జీవుడు. ఈ జీవుడు 20 జ్ఞాన గుణాలను పొంది ఉండాలి అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. 20 జ్ఞాన గుణాలు, 1 కాదు 2 కాదు. మొట్టమొదట ఆత్మస్తుతి చేసుకోకుండా ఉండాలి. అంటే తనను తాను పొగుడుకోకుండా ఉండాలి, డంబం లేకుండా ఉండాలి. దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవచ అంటాడు కదా పరమాత్మ. ఇతర ప్రాణులను హింసింపకుండా ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, నిజాయితీ కలిగి ఉండాలి, గురు శుశ్రూష చేస్తూ ఉండాలి, మనస్సులో కానీ శరీరపరంగా కానీ శుభ్రత కలిగి ఉండాలి. కేవలం శారీరక శుభ్రత సరిపోదు, మనస్సులో మలినం లేకుండా చేసుకోవాలి.
మంచి మార్గంలో నిలకడగా ఉండాలి. మనస్సును ఎప్పటికీ బాగా అదుపులో పెట్టుకోవాలి. ఎందుకంటే మనస్సు కోతి. శారీరక సుఖాల పట్ల కోరికలు విపరీతంగా లేకుండా ఉండాలి. అహంకారం లేకుండా ఉండాలి. పుట్టుక, చావు, ముసలితనం, రోగం అనేటువంటి వాటి వల్ల ఏర్పడేటటువంటి శారీరక కష్టాలని పదే పదే తలుచుకుంటూ ఉండకూడదు. రమణ మహర్షి మహానుభావుడు. వాళ్ళు ఏదైనా వస్తే దీనికి వచ్చింది అనేవాళ్ళు కానీ నాకు వచ్చింది అనేవాళ్ళు కాదు. ఇది వాళ్ళ యొక్క వైభవం. అంత స్థాయికి వెళ్ళాలంటే అది సాధారణమైనటువంటి విషయం కాదండి. మనం మామూలు సగటు మానవులం. అయితే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండండి, అది ప్రయత్నం చేయాలి. అట్లాగే సంతానం పట్ల కానీ, భార్య పట్ల కానీ, ఇల్లు, ఇతర సంపదల పట్ల ఎక్కువ ఆసక్తి లేకుండా ఉండాలి. వీటి వల్ల వచ్చేటటువంటి సుఖాలను గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఉండాలి. ఇష్టమైనది లేదా కష్టమైనది మనకు గనక సంప్రాప్తించినప్పుడు సమబుద్ధి కలిగి ఉండాలి. ద్వంద్వాల పట్ల అతీతంగా ప్రవర్తించాలని, సుఖదుఖాలు కానీ, లాభ నష్టాలు కానీ ఏవైనా. అంతేకాదు భగవంతుడి పట్ల అపారమైనటువంటి భక్తి కలిగి ఉండాలి. ఎక్కువగా ఏకాంత ప్రదేశంలో ఉండాలి. అప్పుడు కానీ ధ్యానం సాగదు. అలాగే సమాజం పట్ల ఎక్కువ అనురాగం లేదా దృష్టి కలిగి ఉండకుండా ఉండాలి. ఎక్కువ మనం మమేకమయ్యాను, మన సాధన కాస్త పక్కదారి పెట్టిపోతుంది. ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి ఉండాలి. ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి. అలాగే తత్వజ్ఞానం యొక్క గొప్ప ప్రయోజనాన్ని కూడా తెలుసుకోవాలి. ఈ 20 గుణాలను కలిగి ఉండడం వల్ల ఒక జీవి తన శరీరం యొక్క హీనతని, ఆత్మ యొక్క మహిమని తెలుసుకోగలుగుతాడు. ఈ శరీరం ఏముంది, రక్త మాంసాలతో ఉంటుంది అని తెలుసుకుంటాడు. అంతేకాదు ఆత్మ యొక్క మహిమను బాగా అర్థం చేసుకోగలుగుతాడు. సూర్యుడి యొక్క కాంతి ఒక్కటే ఎలా లోకాన్నంతా వెలిగింపజేస్తోందో అదేవిధంగా ఆత్మజ్ఞానం కూడా ఈ ప్రపంచంలో తెలుసుకోతగినటువంటి అన్ని విషయాలని మనకి తెలియజేస్తుంది. ఇది ఆ ఆత్మతత్వం యొక్క గొప్పదనం. 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం. గుణత్రయము మొదటి 4 శ్లోకాల్లో జ్ఞానము యొక్క మహిమ, ప్రకృతి పురుషుల వల్ల ఈ ప్రపంచం ఎలా ఉత్పత్తి అయిందో చెప్పాడు. 5 నుంచి 13వ శ్లోకం వరకు సత్వరజ స్తమో గుణాల యొక్క స్వరూప స్వభావాలు చెప్పాడు. 14 నుండి 18వ శ్లోకం వరకు ఆయా గుణముల యొక్క ఫలితాలు వివరించాడు. 19, 20 ఈ 2 శ్లోకాల్లో భగవంతుడి యొక్క ప్రాప్తికి ఉపాయం చెప్పాడు. 21 నుంచి 27వ శ్లోకం వరకు శుద్ధ సత్వగుణం ఆ లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పాడు. ఇక్కడ సత్వము, రజస్సు, తమస్సు అనేటువంటి 3 గుణాలు ఉన్నాయి. వాటినే త్రిగుణములు అంటారు. వాటి యొక్క స్వరూప స్వభావాలు ఈ అధ్యాయంలో బాగా వివరించాడు పరమాత్మ. ఈ లక్షణాలు ఉండేటటువంటి జీవుడు ఎలా ఫలితాలు పొందుతాడు, చివరికి ఈ గుణాలకు అతీతుడై ఎలా జీవన్ముక్తుడవుతాడో ఈ అధ్యాయం చెప్పింది. మనకి అత్రి అనే ఒక మహర్షి ఉన్నాడు. ఆయన భార్య అనసూయ. అత్రి అంటే ఏమిటి? త్రిగుణాలకు అతీతమైనటువంటి వాడు. అనసూయ అంటే అసూయ లేనటువంటిది. అందుకనే వాళ్ళకి త్రిమూర్త్యాత్మకుడైనటువంటి దత్తాత్రేయ ప్రభువు జన్మించాడు. అంత తేలిగ్గా పుడతాడా పరమాత్మ? అదేవిధంగా ఈ లక్షణాలు ఉండేటటువంటి జీవుడు ఏ విధమైనటువంటి ఫలితాలు పొందుతాడు, చివరికి ఈ గుణాలకు అతీతుడై ఏ విధంగా జీవన్ముక్తుడవుతాడు అనేటువంటి విషయాలను ఈ అధ్యాయం తేటతల్లం చేసింది. సత్వగుణం అనేది నిర్మలమైనది కాబట్టి అద్భుతమైన ప్రకాశాన్ని కలిగిస్తుంది. రజోగుణం ఈ ప్రపంచంలో అన్ని గొప్ప వస్తువుల పట్ల మనకి ప్రీతిని, కోరికని, ఆసక్తిని తీవ్రంగా కలిగిస్తుంది.
తద్వారా జీవుడిని బాగా బంధించి వేస్తుంది. ఇక తమో గుణం ప్రాణులందరికీ ఈ గుణం అవివేకాన్ని కలిగిస్తుంది, మరిచిపోయే తత్వాన్ని ఇస్తుంది, సోమరితనాన్ని, నిద్రని, నిర్దయను కూడా కలిగిస్తుంది. వీటిని విడిచిపెట్టి పరమాత్మ యొక్క చింతనతో ఈ 3 గుణాలకు పైనుండేటటువంటి కేవల శుద్ధ సత్వగుణాన్ని పొందమని పరమాత్మ ఉపదేశించాడు. సత్వగుణం కాదు, కేవలము శుద్ధ సత్వగుణాన్ని. ఇది ఇందువల్ల ఏమవుతుంది? జీవులన్నిటి పట్ల ఒక సమానమైన భావం ఏర్పడుతుంది మనసులో. ముఖ్యంగా నాశన రహితమైనటువంటి, శాశ్వతమైనటువంటి, అపారమైనటువంటి ఆనందాన్ని ఆ జీవుడు పొందగలుగుతాడు. అంటే ఆ స్థాయికి మనం ఎదగటానికి ప్రయత్నం చేయాలి. ఇక 15వ అధ్యాయం, ఇది కూడా చాలా చాలా ముఖ్యమైన అధ్యాయం. 20 శ్లోకాలు మాత్రమే ఉంటాయి దీంట్లో కూడా. దీని పేరు పురుషోత్తమ ప్రాప్తి యోగం. 1వ శ్లోకం నుంచి 6వ శ్లోకం వరకు సంసారం అనే వృక్షం యొక్క వర్ణన ఇచ్చాడు. అలాగే భగవంతుడి యొక్క ప్రాప్తికి ఉపాయం చెప్పాడు. 7 నుంచి 11వ శ్లోకం వరకు జీవాత్మను గురించినటువంటి విచారణ ఉంటుంది. 12 నుంచి 15వ శ్లోకం వరకు సర్వత్రా భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని విశదీకరించాడు. 16 నుంచి 20వ శ్లోకం వరకు క్షరము, అక్షరము, ఈ పురుషులను గురించి, పురుషోత్తముడి యొక్క తత్వం గురించి వివరించాడు. అయితే ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగం అంటే ఒక జీవుడు పరమాత్మను పొందటం. భౌతిక దేహం నశించిపోయినా నశించకుండా ఉండేవాడే అక్షర పురుషుడు, ఆయనే అక్షర పరబ్రహ్మ. శరీరం ఎటు నశించిపోయేదే మనకు తెలుసు. ఈ నశించే దేహం భౌతికమైంది. ఇది నశించిపోయినా నశించకుండా జీవుడికి అతీతుడైనటువంటి వాడే పరమాత్మ. ఈ సంసారం అనేది ఒక బలమైన వృక్షం. దీనిని వైరాగ్యం అనేటువంటి ఖడ్గంతో ఖండించగలుగుతారు అన్నాడు. వైరాగ్యేన చ గుహ్యతే. అభిమానము, వివేకం లేనటువంటి వాళ్ళు, కనిపించేవి గొప్పగా భావింపబడేవి, ఇటువంటి నశించే వస్తువుల పట్ల కోరికలు లేకుండా ఉండేవాళ్ళు, ఎల్లప్పుడూ ఆత్మచింతన కలిగిన వాళ్ళు, సుఖము దుఃఖం అనే రెండింటి నుండి విడిపడ్డవాళ్ళు, అజ్ఞానాన్ని తొలగించుకున్న వాళ్ళు, ఈ లక్షణాలు ఉన్న వాళ్ళందరూ పరమపదాన్ని పొందగలుగుతారు. ఏమి పరమపదం అంటే? వైకుంఠ ప్రాప్తి. ఇలా అతి రహస్యమైన, అందరూ తెలుసుకోలేనటువంటి గొప్ప గొప్ప విషయాలని పరమాత్మ పాపరహితుడైనటువంటి అర్జునుడికి బోధించాడు. ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగం వల్ల జీవుడు జ్ఞానవంతుడు అవుతాడు, కృతకృత్యుడు కూడా అవుతాడు తన జీవితంలో. ఇక ఇంకా 3 అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి. అవి 16వ అధ్యాయం దైవాసుర సంపద్ విభాగ యోగం. మొదటి 3 శ్లోకాలు దైవీ గుణాలు చెప్పాడు. 4వ శ్లోకం అసుర గుణ సముదాయం చెప్పాడు. 5వ శ్లోకంలో ఈ రెండింటి యొక్క ఫలాలు చెప్పాడు. 6 నుంచి 20వ శ్లోకం వరకు ఆసురీ సంపద కలిగిన వాళ్ళకి కలిగే అధోగతులు ఏంటో చెప్పాడు. 21వ శ్లోకం నరక ద్వారాలు ఏంటో చెప్పాడు. త్రివిధం నరకస్యేదం అనే శ్లోకంలో 22 నుంచి 24వ శ్లోకం వరకు ధర్మశాస్త్ర విరుద్ధమైనటువంటి ఆచరణను విడిచిపెట్టి ధర్మ మార్గంలో సదాచారాలను ఎలా ఆచరించాలి అనే విషయం చెప్పాడు. ఇక్కడ సంపద అంటే ఐశ్వర్యం, దైవీ సంపద అంటే ఏంటి? సద్గుణముల యొక్క సంపద, లేదా జీవుడిని
భగవంతుడి దగ్గరికి చేర్చేటటువంటి గొప్ప శీల సంపద. ఆసురీ సంపద అంటే ఏంటి? రాక్షస గుణాలు లేదా దుర్మార్గపు లక్షణాలు. కాబట్టి ఇవి భగవంతుడికి జీవుణ్ణి దూరం చేసే గుణాలు, ఆసురీ గుణాలు. ఈ అధ్యాయంలో పరమాత్మ మంచి గుణాలని చెడ్డ గుణాలని రెండింటిని విశేషంగా చెప్పాడు. మంచి చెప్పాలి, చెడు చెప్పాలి, అప్పుడు కదా. మరి దైవీ గుణాలంటే ఏంటి? ఏమేమి ఉండాలి? ఒకటి, అభయము, భయం లేకుండా ఉండడం, అంతఃకరణ శుద్ధి, జ్ఞానయోగాన్ని పాటించటం, దానం చేయటం, బాహ్యంగా ఉండే ఇంద్రియాల నిగ్రహం, యజ్ఞము, వేదశాస్త్రాదుల యొక్క అధ్యయనం, తపస్సు, రుజుత్వం అంటే కపటం లేకుండా ఉండటం, ఏ ప్రాణికి బాధ కలగకుండా చేయటం, అహింస, సద్వస్తువు అయినటువంటి పరమాత్మని ఆశ్రయించడం లేదా సత్యం పలకటం, కోపం లేకుండా ఉండడం, త్యాగబుద్ధి కలిగి ఉండడం, శాంత స్వభావం, చాడీలు చెప్పకుండా ఉండడం, ప్రాణుల పట్ల దయ కలిగి ఉండడం, విషయ లోలత్వం లేకుండా ఉండడం అంటే ఇంద్రియాల వల్ల అనుభవించే సుఖాల పట్ల లౌల్యం లేకుండా ఉండడం. 18వ మృదుత్వం అంటే క్రూరత్వం లేకుండా ఉండే తత్వం. అలాగే సిగ్గు అంటే ఏమిటి? ఇక్కడ ధర్మ విరుద్ధమైనటువంటి కార్యాలు చేయటంలో సిగ్గుపడాలి. చంచలమైన స్వభావాన్ని విడిచిపెట్టడం. ప్రతిభ అంటే బ్రహ్మ తేజస్సు కలిగి ఉండటం. ఓర్పు అంటే కష్టాలను సహించే తత్వం. ధైర్యం. 24వది బాహ్య అభ్యంతర శుచిత్వం అంటే బయట లోపల శుచిత్వం. అలాగే 25 ఎవడికి ద్రోహం చేయకుండా ఉండడం అంటే మనస్సులో ద్రోహ చింతన కూడా లేకుండా ఉండాలి. స్వాతిశయం లేకుండా ఉండడం, తాను మాత్రమే పూజింప తగిన వాణ్ణి అనేటువంటి దురభిమానం, గర్వం లేకుండా ఉండాలి. ఇవన్నీ కూడా దైవీ సంపద కలిగిన వాళ్ళల్లో ఉంటాయి. వీళ్ళు ఈ గుణాలని తమలో అభ్యాసం చేయటం వల్ల బ్రహ్మ సాయుధ్యాన్ని తప్పకుండా పొందుతారు, అంటే పరబ్రహ్మాన్ని చేరుకుంటారు. అలాగే ఆసురీ గుణాలు ఏం చెప్పాడు? అవే రాక్షస గుణాలు. దంభో దర్పోభిమానస్య క్రోధః పారుష్యమేవచ అని ఆ శ్లోకంలో చెప్పాడు. దంభం అంటే డాంబికం, గర్వం, అభిమానం, కోపం, కాఠిన్యం, అవివేకం, వీటన్నిటినీ విడిచిపెట్టాలి. ఇవన్నీ ఆసురీ ప్రవృత్తికి సంబంధించి. రాక్షస స్వభావం కలిగిన వాళ్ళు నాస్తిక భావజాలంతో మనస్సును పాడు చేసుకుంటూ ఉంటారు, అల్పబుద్ధితో ప్రవర్తిస్తూ ఉంటారు, క్రూరమైన పనులు చేస్తూ ఉంటారు, లోకానికి ఉపద్రవం తలపెడుతూ ఉంటారు. అంటే వాళ్ళు ఈ లోకాన్ని పాడు చేయటానికి మాత్రమే పుట్టినట్టుగా ప్రవర్తిస్తారు. పైగా అపారమైన కోరికలు, మదము, అవివేకం, మంకు పట్టుదల, అపవిత్ర వ్రతాలు చేయటం, ఇవన్నీ చేస్తారు. అంతేకాదు పెద్దల పట్ల అవినయంగా ప్రవర్తిస్తారు, అహంకారంతో ఉంటారు, అసూయతో ఉంటారు, ఇటువంటి దుష్ట లక్షణాలతో ఉంటారు. అయితే ఇలా దుష్ట లక్షణాలతో ఉండే వీళ్ళ జన్మలు హీనంగా ఉంటాయి అని పరమాత్మ చెప్పాడు. ఇది అయితే సన్మార్గంలో ఉండి ధర్మశాస్త్రాలు చెప్పినటువంటి గొప్ప కర్మలను చేసేటటువంటి వాళ్ళు ఉత్తమమైనటువంటి గతులు పొందగలుగుతారు. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. వాళ్ళకి ఉత్తమ గతి కలుగుతుంది. ఇక 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభవ యోగం. ఇందులో శ్రద్ధ అంటే ఏకాగ్రత. శ్రద్ధ కలిగిన వాళ్ళు 3 రకాలుగా ఉంటారని చెప్పారు ఇక్కడ. అంటే సాత్విక శ్రద్ధ కలిగిన వాళ్ళు, రాజసిక శ్రద్ధ కలిగిన వాళ్ళు, తామసిక శ్రద్ధ కలిగిన వాళ్ళు 3 రకాలుగా ఉంటారు. ఈ సాత్విక, రాజస, తామస గుణాలను గురించి విశదంగా చెప్పాడు ఈ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ.
ఈ అధ్యాయంలో శాస్త్రం చెప్పినట్లుగా ప్రవర్తించాలని యశాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామకారతగా న సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం అంటాడు. అంటే శాస్త్రం చెప్పినట్లు మాత్రమే ప్రవర్తించాలి, రాక్షస స్వభావం విడిచిపెట్టాలని చెప్పాడు. మంచి ఆహారం ఆయుర్దాయాన్ని, మనోబలాన్ని, దేహబలాన్ని, ఆరోగ్యాన్ని, సౌఖ్యాన్ని, ప్రీతిని బాగా పెంపొందిస్తుంది అన్నాడు. మంచి ఆహారం, రసం కలిగినవి శరీరంలో చాలా కాలం ఉంటాయి. మంచి మంచి ఆహార పదార్థాలు సాత్వికమైనటువంటి గుణవాలు కలిగిన వారికి ఇష్టంగా ఉంటాయండి. రజోగుణం ఎక్కువగా ఉంటే వాళ్ళకి చేదు, పులుపు, ఉప్పు, బాగా వేడి, కారం, బాగా దాహం కలిగించేవి, మనస్సుకు దుఃఖాన్ని, వ్యాకులత్వాన్ని కలిగించేవి ఇష్టంగా ఉంటాయి. అదే తమోగుణ ప్రధానంగా ఉండే వాళ్ళకి చల్లారిపోయినవి, అంటే ఫ్రిడ్జ్లో పెట్టి తింటూ ఉంటాడు, ఉడకనివి, సారం లేనివి, దుర్గంధం కలిగినవి, ఒకడు తింటే మిగిలిపోయినవి, ఎంగిలివి, భగవంతుడికి నివేదన చెయ్యనటువంటి ఆహార పదార్థాలు వాడు ఇష్టపడుతూ ఉంటాడు. అదేవిధంగా శాస్త్రం చెప్పినట్లుగా కర్మలు చేసేటటువంటి వాళ్ళు, అలాగే ప్రతిఫలాన్ని కోరుకోనటువంటి వాళ్ళు సాత్వికులు అని పిలుస్తారు. వాళ్ళు ఫలాన్ని కోరుకొని పేరు ప్రఖ్యాతుల కోసం కర్మలు చేస్తూ ఉంటారు. కొంతమంది పేరు కోసం దానాలు చేయటం, వీళ్ళని రజోగుణ స్వభావులు అంటారు. అదే తమో గుణం కలిగిన వాళ్ళైతే శాస్త్రం చెప్పనటువంటి విషయాలని, మంత్రరహితమైనటువంటి వాటిని, దక్షిణ లేనటువంటివి, అసలు శ్రద్ధే లేనటువంటి కర్మలు చేస్తూ ఉంటారు. శారీరక, వాచిక, మానసిక ఈ 3 తపస్సుల గురించి పరమాత్మ అద్భుతంగా వివరించాడు ఈ అధ్యాయంలో. అన్ని కర్మలు శ్రద్ధతోటి, విశ్వాసంతోటి, ఆధ్యాత్మిక దృష్టితో చేయాలని పరమాత్మ ఇక్కడ తెలియజేశాడు. ఇక చివరిది మోక్ష సన్యాస యోగం. ఇందులో 78 శ్లోకాలు ఉన్నాయి. చాలా పెద్ద అధ్యాయం ఇది. మోక్షం అంటే సంసార బంధాల నుంచి విడుదల, సంసార దుఃఖాల నుంచి విడుదల, అంతేకాదు జనన మరణ చక్రాల నుంచి విడుదల. సన్యాసం అంటే ఏమిటి? త్యాగం. ప్రపంచం పట్ల, శరీరం పట్ల, మనస్సు పట్ల, కనిపించేటటువంటి మనోహరమైన అందమైన వస్తువులన్నింటి పట్ల కోరికలు లేనటువంటి స్థితి కలిగి ఉండటమే త్యాగం. మరొక అర్థంలో మోక్షం అంటే దైవం. సన్యాసం అంటే అన్ని కర్మలు భగవంతుడికి అర్పించడం. ఇదే మోక్ష సన్యాస యోగం. మరొక అర్థంలో మోక్షం పట్ల కూడా అనాసక్తిగా ఉండడం. ఇలా 17 అధ్యాయాలలోని బోధలన్నిటినీ కూడా ఈ చివరి అధ్యాయంలో పరమాత్మ సమన్వయం చేశాడు. కర్మ, భక్తి, జ్ఞానం ఈ 3ంటిని చక్కగా వివరించి వాటిని ఆచరించే విధి విధానాలు కూడా చెప్పాడు. అందుకనే పెద్ద అధ్యాయం. శ్రీకృష్ణ పరమాత్మ అనేక యోగాలను గురించి అర్జునుడికి చెప్పాడు. అట్లాగే దాని సారాన్ని కూడా ఇక్కడ చెప్పాడు. ఈ గీత సమస్త ఉపనిషత్తులకి సారం, సమన్వయ స్వరూపం, మానవుణ్ణి మహోదాత్తుడిగా తీర్చిదిద్దేటటువంటి ఒకానొక అమృత భాండం. దైవత్వాన్ని తెలుసుకోవడానికి, ఆదర్శవంతంగా జీవించటానికి, జీవన్ముక్తులు కావటానికి కూడా ఈ భగవద్గీత ఒక దివ్య ఔషధం. చివరికి శాంతి మంత్రం ఉంటుంది. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మనమందరం ఒకరినొకరు పరస్పరం కాపాడుకుందాం. ఈ మంత్రం అర్థం. అందరం కలిసి ఐశ్వర్యాన్ని అనుభవిద్దాం. అందరం కలిసి పరాక్రమం చూపిద్దాం. అందరం తేజోవంతులమవుదాం. ఒకరినొకరు ద్వేషించుకోకుండా మా విద్విషావహై అన్నాడు కదా,
మిత్రభావంతో నడుచుకుందాం అని మనం శాంతి పాఠం చెబుతాం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అంటే అందరూ సంతోషాలతో ఉండాలి, సుఖ సంతోషాలతో. అందరూ శారీరకమైన మానసికమైన రోగాల నుండి విముక్తి పొందాలి. కేవలం శారీరక రోగాలు పోతే కుదరదు, మానసిక రోగాలు కూడా పోవాలి. అందరికీ శుభం కలగాలి. ఏ ప్రాణి కూడా దుఃఖాన్ని పొందకూడదు. ఎంత అద్భుతమైనటువంటి వాంగ్మయం మన యొక్క భగవద్గీత. అటువంటి భగవద్గీత గురించి క్లుప్తంగా మనం ఏ అధ్యాయాల్లో ఏవే విషయాలు పరమాత్మ ప్రతిపాదించాడో చెప్పే ప్రయత్నం చేశాను. ఇంతవరకు విన్న మీ అందరికీ, చెప్పిన నాకు, తమ ఛానల్లో ప్రసారం చేసిన కునూరి వారికి ఆ కృష్ణ భగవానుడి యొక్క అవ్యాజమైనటువంటి కృపా కటాక్షాలు లభించుగాక. స్వస్తి సర్వేషాం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.